తెలంగాణలో రైతు భరోసా అమలు మార్గదర్శకాలపై కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయి. వ్యవసాయం చేయని వారికి కూడా రైతు బంధు ఇచ్చారని గత ప్రభుత్వంపై ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. ఈ క్రమంలో నిజమైన రైతులకే రైతు బంధు భరోసా ఇస్తామని స్పష్టం చేస్తుంది. ఇందుకోసం తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా నేటి వ్యవసాయ భూముల సర్వే చేపట్టింది. సర్వే చేసి అభిప్రాయ సేకరణ తర్వాతే రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేయనున్నారు. భూమి సాగు చేస్తున్న వారి వివరాలు సేకరించి వారికి మాత్రమే రైతు భరోసా అందివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, సంగారెడ్డి 5 జిల్లాలను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుని ఒక్కో జిల్లా నుండి 2 మండలాల ఎంపిక చేసి భూ సర్వే చేస్తున్నారు. రైతులు పంట వేసినట్టు నిర్ధారణ అయిన భూములకే రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందించాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఆధారంగా సర్వే జరుగుతుంది. పంటలు సాగైన భూములపై పక్కాగా లెక్క తీసాకే సాయం విడుదల చేయాలని సర్వే చేస్తుంది. పంటల సాగుకు ముందు కాకుండా సీజన్ మధ్యలో లేదా చివరిలో సాయం సొమ్మును విడుదల చేయాలని కూడా యోచించినట్లు సమాచారం. సీజన్కు ముందే ఎదురు రైతులు ఎంత మేర భూముల్లో పంటలు వేశారో తెలియదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అందుకే సర్వే చేసి ఎన్ని ఎకరాల్లో సాగు చేశారో నిర్ధారించి సాయం అందించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు రైతు భరోసా మార్గదర్శకాలపై కసరత్తు సాగుతుంది. అందులో భాగంగానే తాజా సర్వే సాగుతుంది. ఒక రకంగా రైతు భరోసా పథకానికి అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు రైతు భరోసా అందజేయకుండా చేసేందుకు ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేస్తోంది. బీడు భూములు, రోడ్లు, రియల్ వెంచర్లకు ఈ పథకం వర్తించకూడదని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన సర్వే 10 రోజుల్లోగా పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15లోగా రైతు భరోసా ఇవ్వాలని కృషి చేస్తోంది. రైతు భరోసాపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన సబ్ కమిటీ రైతుల అభిప్రాయాలను సేకరిస్తోంది. మొత్తం మీద అసలైన రైతులకే రైతు బంధు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV.